ఎటువంటి జోనర్ సినిమాలు మాధవీలత చేయాలనుకుంటున్నారు? మాధవీలతకి ఎవరైనా మంచి క్యారెక్టర్స్ ఇస్తారు. మంచి క్యారెక్టర్స్ అంటే వాళ్ళు ఒక సినిమా తీసుకుంటున్నారు అనుకో, ఎవరైనా మార్కెట్లో మంచిగా చేయాలనుకునే, అంటే మంచిగా డబ్బులు వచ్చే సినిమాలే చేయాలనుకుంటారు. ఏదో పిచ్చి కథలు అట్లాంటివి నాకు నచ్చవు. ఏదో చిల్లర సినిమాలు కొంతమంది చేస్తారు, అట్లాంటివి కాదు. మంచి కథలు తీసుకెళ్తారు కదా సొసైటీలోకి. నా పాత్రకి ఇంపార్టెన్స్ ఉండి ఆ పాత్ర స్టోరీకి కనెక్ట్ అయ్యి ఉంటే చేస్తాం. వచ్చి 4 పాటల్లో డాన్స్ వేసిపోమంటే కాదు, అసలు సమస్య లేదు. ఇప్పుడంతా హీరోయిన్స్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఎవరు నన్ను డాన్స్ చేయమని అడగరండి. అప్పట్లోనే అసలు నచ్చావులే సినిమా తర్వాత డూ యూ బిలీవ్ మీ ఆర్ నాట్ ఒక 3 సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కోసం నన్ను అడిగారు. ఏ యాంగిల్లో నన్ను ఐటమ్ సాంగ్ చేయమని అడిగారో నాకు అర్థం కాదు. మీరు శ్రీలీల చేస్తుంది అమ్మాయి, నాకు తెలిసి మీకంటే సిమిలర్ గా ఉంటుంది, మీతో సిమిలర్ గా ఉంటుంది అమ్మాయి. షీస్ క్యూట్ యాక్చువల్లీ చేస్తుంది. మేబీ అలా అడిగారేమో. నేను ఆ ప్రొడ్యూసర్ని అడిగాను అనమాట, మీకు ఎలా అడగాలనిపించింది అని అంటే, తెలుగు అమ్మాయి కావాలి నాకు, తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేయాలంటే హీరోయిన్ రోల్ ఇవ్వాలి కదా. ఐటమ్ సాంగ్ ఏంటంటే బాగుంటుంది, గ్లామరస్గా చూపిద్దాం, ఎందుకు చేయకూడదు, తెలుగు అమ్మాయిలు గ్లామరస్గా ఎందుకు చేయకూడదు, రంభ చేయలేదా, రోజా చేయలేదా, రమ్యకృష్ణ చేయలేదా అని అడిగాడు ఆయన. అయ్యగారు దండాలని నేను చేయను. సో ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ వస్తే చేయరు మీరు? అప్పట్లోనే చేయలేదు, ఇప్పుడు ఎలా చేస్తాను? నాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయండి, వాటిని నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ దాటలేదు.